దిశలో ముందుకు సాగుతున్న కలవకూరు గ్రామ పంచాయతీ TV4 న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని కలవకూరు గ్రామ పంచాయతీలో చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వైస్ సర్పంచ్ పల్లె ఆదిరెడ్డి గారు చేశారు. అంతేకాకుండా వైస్ సర్పంచ్ పల్లె ఆదిరెడ్డి గారు తమ సొంత వ్యయంతో గతంలో గ్రామంలోని వృద్ధులకు మరియు వికలాంగులకు నెలకు 3,000 సహాయాన్ని అందించారు. మరియు ఎస్సీ హిందూ శ్మశానాలకు 1,00,000 రూపాయలతో జంగిల్ క్లీనింగ్, గ్రామంలో 1,00,000 రూపాయలతో జంగిల్ క్లీనింగ్ మరియు చర్చి దగ్గర గుడి దగ్గర గ్రామంలో 1,00,000 రూపాయలతో 30 బల్లలు వేయించారు వైస్ సర్పంచ్ పల్లె ఆదిరెడ్డి గారు. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, తెలుగు వినరా పలుకు కనరా అరుగుపై పదపదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదపదరా, ఓ ఏమి వదిలి ఎటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమే నిజముతనమే పరులకై పదపదరా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమినిరా మంచికై పదపదరా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా, ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదపదరా, లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా, చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా, ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయం, ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్ని సాకారమవగా జయమో జయమో. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని కలవకూరు గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ పల్లె ఆదిరెడ్డి గారు మాట్లాడుతూ తాను 2021 వైస్ సర్పంచ్ గా ఎన్నికై నుండి 14-15 ఫైనాన్స్ NRGS నాడు నేడు గడప గడప నిధులతో గ్రామంలో 55 లక్షల వ్యయంతో గుర్రంవారిపాలెంలో సైడ్ కాలువల నిర్మాణాలు, 10 లక్షల వ్యయంతో గుర్రంవారిపాలెం టు బొమ్మనంపాడు వరకు మట్టి రోడ్ల నిర్మాణాలు, 3 లక్షల వ్యయంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు, 42 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం, 21 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం, 22 లక్షల వ్యయంతో హెల్త్ సెంటర్ నిర్మాణం, 2,60,000 వ్యయంతో చెరువు పూడికతీత తీశారని, జలజీవన్ శాంక్షన్ అయ్యిందని, అది త్వరలో నిర్మిస్తారని, కొత్త స్తంభాలు నిర్మించారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సైడ్ కాలంలో పూడిక తీయించి గ్రామంలో సకాలంలో మంచినీరు వచ్చేలా LED వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో వైస్ సర్పంచ్ పల్లె ఆదిరెడ్డి గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4 న్యూస్ తో వివరించారు. కలవకూరు వైస్ సర్పంచ్గా 2001లో మేము ఎన్నికైన వల్ల చేసిన పనులు గుర్రవాళ్ళపాలెం నుంచి బొమ్మలపాడు దగ్గర బాగా మట్టి రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత గుర్రవాళ్ళపాలెం నుంచి 2 సైడ్ కాలువలు కట్టగలిగింది. కలవకూరులో 3 సైడ్ కాలువలు కట్టేసాం. దానికి ఇప్పుడు మళ్ళీ మేము శ్మశానం దగ్గర జంగిల్ చేసాం, తర్వాత తూములు వేసి దాంట్లో పాటు మంచిగా దోవ వేసాం. ఆ తర్వాత కొన్ని పనులు గ్యావలు పొలాల రోడ్లకి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేయాలి. కొన్ని మరి ఊళ్ళ సైడ్లు ఈ లైట్లు వేసాం. ఇక మేము చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి మేము చేయాల్సింది. దాంట్లో కూడా చేయడానికి మేము పనులనే ఉంటాం. ఇప్పుడు కొన్ని గ్యావల రోడ్లు ఉన్నాయి, కొన్ని సిమెంట్ రోడ్లు ఊళ్ళో ఉన్నాయి, కలవకూడదు చేసి పురాణ పనులు వేసి ఈ పంచాయతీలో ఏ పనులని మేము చేయడానికి ముందుకు వెళ్తాం. తప్పనిసరిగా దీని మీద మేము ఇక్కడి నుంచి అన్ని పనులు చేయడానికి రెడీగా ఉన్నాం. కొంతమంది వికలాంగులకి ముసలి వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, అవి నా సొంత డబ్బులుగా ఇచ్చేసాను.
ఈ గుళ్ళు దగ్గర చర్చి దగ్గర కొన్ని బలాలు కూడా వేయడం జరిగింది. 1 లక్ష రూపాయలు సొంత ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత గుళ్ళు ఇబ్బందిగా ఉంటే జంగిలూరు కూడా నేను 1 లక్ష రూపాయలు పెట్టి పనిచేసాను. నా సొంత వరకు అయినా అయ్యే పంచాయతీ నేను తీసుకు ఇట్లా నేను పనులు చేయడానికి ఈ ప్రజాసేవ చేయడానికి ఈ రాజకీయాల్లోకి నేను వచ్చాను. ఈ వైసీపీ తరఫున నేను తప్పనిసరిగా ఈ వైస్ ప్రెసిడెంట్ తనకి ఉన్న నేను నా సొంత అభివృద్ధితోటైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఇది చేస్తానే ఉన్నాను. సచివాలయం ఆర్పీకి హెల్త్ సెంటర్ కూడా నా టైంలో కట్టింది. ఇవన్నీ రెడీ చేసి ఇంకా ఏమైనా పనులు ఉన్నా కూడా జనం చెప్పి నేను చేయడానికి రెడీగా ఉన్నాను తప్పనిసరిగా. వైస్ సర్పంచ్ పల్లె ఆదిరెడ్డి గారు గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో వైస్ సర్పంచ్ పల్లె ఆదిరెడ్డి గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G News తో వివరించారు. అంకమ్మ ఊరు కలవకూరు మాకు పెన్షన్ రాట్లా చాలా నుంచి పెన్షన్ రాలా. ఆదిరెడ్డి అప్పుడు తల 3 ఏళ్ళు ఇచ్చిపోయాడు. వీళ్ళకేం ఇబ్బంది లేదు. పేరు కుంద ఆదిలక్ష్మి. నాకు ఎన్పోస్ ప్రాబ్లం నరాలు చచ్చిపడ్డాయి. పల్లె ఆదిరెడ్డి 3,000 సొంత డబ్బులే ఇచ్చాడు.